ఎందుకండి ఏం బాగుంటుందండి ఒకళ్ళొకరు కావాలని గొడవ పడతారు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరండి? 1 మినిట్ వెళ్తాం విష్ణుప్రియ గేమ్ మొత్తం డౌన్ అయిపోయింది అని అంటున్నారు కదా. ఏమో అది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం. అంటే విష్ణుప్రియ ఆదిత్య అదే మన ఆయన పేరేని పృథ్వీ ఏమనకే లవ్ ట్రాక్ నడుపుతుంది కదా అండి. వాడే సోదరుడు ఈమె సోదరుడు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అండి గేమ్ తెలియదా? నిఖిల్ మన నైనిక తను బాగా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? అంటే విష్ణుప్రియనేమో ఇంకా ఇది నైనిక ఉంది కదా, వాళ్ళిద్దరి ఇట్లో ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు? ఎలిమినేషన్ నైనిక. ఎందుకని? తను కొంచెం లో ఉంది కాబట్టి అది నా ఒపీనియన్. అవునా, మీకు కరెక్ట్ చేశారు. అంటే ఆమె కంట డల్ గా ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆమె కంట డల్ గా ఆడేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీయకుండా తను ఆడుతుంది. కాకపోతే మిగతా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎందుకంటే సరే, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, మరి ఎలా అండి? మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు చెప్తున్నారు. నాకు దాంతో సంబంధం. అంటే ఆయన ఉంటే మంచిదా లేకపోతే ఉండకపోతే మంచిదా? ఉంటే మంచిది, తీయడం. మీకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఇష్టం లేని కంటెస్టెంట్? ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? మీరు ఒక పేరు. యష్మి. ఎందుకండి యష్మి? ఇంకో సోనియా తయారైంది. మీరు 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు? యష్మి గురించి చెప్పండి ఒక మాట. పుట్టిపున్నానే గొడవ పడుతుంది. సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇప్పుడు గంగా వస్తుందంట, ఆ మెహబూబ్ వస్తాడంట, మరి వీళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? రోహిణి కూడా వస్తుంది, ముక్క అవినాష్ కూడా వస్తుంది. ముక్క అవినాష్. మీరు ఒక మాట చెప్పండి, వీళ్ళు వస్తే ఎట్లుంటది? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ రావట్లేదా? లాస్ట్ సీజన్ చూసారా? లాస్ట్ సీజన్ బాగుందా, ఈ సీజన్ బాగుందా మేడం? 2 సీజన్స్ బాగాలేదు. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? టాప్ 5 పేర్లు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విన్నర్ ఎవరు అవుతారు? విష్ణుప్రియ, సోనియా వెళ్ళిపోయిన తర్వాత అంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ గేమ్, ఆదిత్య గేమ్ అంటే పృథ్వీ గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? సోనియా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? ఇంకా చెత్త. ఇంకా